ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు గివ్ అవే కోసం. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసిందండి. ఈరోజు ఒక విన్నర్ని అయితే ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసాను. కాకపోతే టు బి ఫ్రాంక్ ఏంటి అంటే, మనం గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత 200 మాత్రమే ఫాలోవర్స్ వచ్చారు యూట్యూబ్కి. ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఫాలో చేశారనమాట. స్టిల్ నేను వీళ్ళందరిలో ఎక్కువ యాక్టివ్గా ఎవరున్నారు, కొంతమంది ఉన్నారనమాట. కొల్లి ఉమా, నెక్స్ట్ జావేదు, ఇట్లా టాప్ 20 మెంబర్స్. ఏ వీడియో పెట్టినా లైక్ కొట్టడం, స్టోరీ షేర్ చేయడం, ఇట్లా చాలామంది ఉన్నారు. కొంచెం డిఫికల్టీగా ఉంది నాకు ఒక విన్నర్ని అనౌన్స్ చేయడము. కాకపోతే ఎవరో ఒకరికే మనం ఇవ్వగలం కాబట్టి ఒకరినే అనౌన్స్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ విన్నర్ అనేది నెక్స్ట్ మంత్, నేను ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నేను అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొల్లి ఉమా, ఆమె ఉప్పల్లో ఉంటారంట. సో ఆవిడికి మనం ఈ ఫోన్ అయితే ఇప్పుడు గివ్ అవే ఇవ్వబోతున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం నెక్స్ట్ వీడియో చేసి పెడతాను నేను. ఈవిడ ఎందుకంటే ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండేది. ఒక వీడియో పెట్టంగానే లైకులు కానీ షేర్లు కానీ ఆ స్టోరీ షేర్ చేయడం కానీ ఇట్లా వాటిలో చాలా యాక్టివ్గా ఉందన్నమాట. అందుకనే ఆవిడని సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ విన్నర్ మీరే కావచ్చు. ఏం చేయాలో అర్థమైంది కదా. ఫాలో చేసిన తర్వాత యాక్టివ్గా ఉండాలన్నమాట. అంటే లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి, స్టోరీ షేర్ చేయాలి. ఇట్లాంటివి చేస్తే మనకు కూడా కొంచెం కన్సిడర్ చేయడానికి ఈజీగా ఉంటుంది.